స్టార్స్ ప్రభాస్ గారు అయిపోయారు, మహేష్ బాబు, ఎన్టీఆర్ అయిపోయారు, మరి పవన్ కళ్యాణ్తో ఎప్పుడు చేస్తున్నారు? అంటే హ్యూజ్ స్టార్, ఆయన దాకా కథ రాయాలి, ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయో నాకు తెలుసు. ఆయన ఫ్యాన్స్ ఏంటి, ఆయన రిక్వైర్మెంట్ ఏంటి, అంటే అలాంటి స్క్రిప్ట్ ధైర్యంగా నేను రాయగలిగే, అంటే ఇది హ్యాండిల్ చేయగలిగిన స్క్రిప్ట్ని వచ్చినప్పుడు డెఫినెట్లీ ఐల్ గో అండ్ నాక్ ద డోర్ సార్. వెళ్ళి తలుపు తట్టి కళ్యాణ్ గారు మంచి కథ రాశాను, డెఫినెట్లీ చెప్తానేమో. మీలాంటి వాళ్ళని ఆయన ఎక్కువ ఇష్టపడతారుగా. వెబ్సైట్లో రకరకాలుగా రాసుకుంటున్నారు. రామ్ చరణ్ గారి సినిమా ఎందుకు క్యాన్సిల్ అయిందన్నది అనుకుంటే అసలు ఏంటి, అసలు జరిగింది ఏంటో మీరు చెప్పండి. చాలా సింపుల్ సార్, అది మిర్చి అయిపోయింది. సో నెక్స్ట్ నేను రామ్ చరణ్ గారి దగ్గరికి సినిమా చేయాలి, అది. సో అక్కడికి వెళ్ళాం. సో ఒక కథ అనుకున్నా, సో ఆ కథ చెప్పాం. సో చరణ్ గారికి బాగా నచ్చింది. అది డెవలప్ చేసే ప్రాసెస్లో కొంచెం అటు డీవియేట్ అవుతుంది కథ, ప్రాపర్గా దొరకట్లా కథలో ఒక డైమెన్షన్. సో అంటే ఒక ఎమోషన్ హైలైట్ చేసి ఇంకో ఎమోషన్ డైల్యూట్ అవుతుంది. అదొక టిపికల్ సబ్జెక్ట్ అది. చరణ్ గారు కూడా కొంచెం మొహమాటంగా బాగానే ఉంది అంటున్నారు, బట్ ఐఎమ్ నాట్ కాన్ఫిడెంట్ అబౌట్ ది స్క్రిప్ట్. అంతే, అంత సింపుల్. అది కథ సింపుల్ థింగ్, అది కథ సెట్ అవ్వకపోతే అయిపోయింది. సెట్ అవ్వట్లా, ఎక్కడో పీకుతున్నాం. టూ మచ్ ఆఫ్ పీకినా బోర్ కొడదు స్క్రిప్ట్. ఎక్కడో స్టేజ్లో ఈ స్క్రిప్ట్ అసలు కొన్ని రోజులు పక్కన పెడితే కానీ సాచురేట్ అయిపోతాం కదా సార్. ఒకే కథ మీద ఒక 6 నెలలు కూర్చున్న తర్వాత కొత్త యాంగిల్ దొరకదు. 3-4 months కూర్చున్న తర్వాత ఎక్కడో సఫికేట్ అయిపోయి ఈ కథ సెట్ అవ్వట్లేదు ఏంటి అని పూర్వం చరణ్ గారితో అన్నా, సార్ ఎక్కడో సూపర్ కాన్ఫిడెన్స్ రావట్లేదు స్క్రిప్ట్ మీద, ఇప్పుడు అర్జెంటుగా ఏం చేయాలి. ఇప్పుడు తీసి ఏదో యావరేజ్ అంటాం కంటే నాకే తెలిసిపోతుంది ఎక్కడో అంత స్ట్రైకింగ్గా లేదన్న కదా. స్ట్రైక్ అసలు నాకు నచ్చింది, అసలు కాన్వర్జేషన్ అంత క్లోజ్ ఫ్రెండ్స్గా మాట్లాడుకున్నాం. అసలు అదేంటి అసలు నువ్వే అంత మాట తర్వాత అంటే, లేదు సార్ ఏదన్నా ఇంకో వేరే స్క్రిప్ట్ ఏమైనా చేసుకొస్తాను టైం తీసుకుని. అసలు ఆయన జెంటిల్మెన్ లాగా నువ్వు నువ్వు కాన్ఫిడెంట్గా ఉండాలి, ఏం కాదు ఫస్ట్ తీసేవాడు నువ్వు కాబట్టి. ఈ కథ ఎదిరిపోతుంది సార్, నేను ఇది కాన్ఫిడెంట్ అనుకుంటారా, ఎంబడి చేసేద్దాం. అసలు అది అసలు ఇంత బాగా ఎవరు చెప్పరు, ఎక్కడో రావట్లేదండి కాన్ఫిడెన్స్ అనేది. నువ్వు ఎప్పుడు కాన్ఫిడెంట్ అప్పుడు. అసలు అంత సింపుల్ ఈక్వేషన్ అది, అంత అందమైన సీన్ అది. సినిమా ఆగిపోవడం కారణం అంత అందంగా జరిగింది అది. అది ఇంత ఓపెన్గా చెప్పిస్తుంది. రెగ్యులర్గా మాట్లాడుకుంటాం. రామచంద్ర గారు ప్రతి పార్టీకి వెళ్తా, చిరంజీవి గారి బర్త్డే అంటే ఫస్ట్ నేనే ఉంటా, వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ నేనే ఉంటా, ఆయన ఓపెనింగ్ చిరంజీవి ఉన్నాడు ఫస్ట్ నేనే ఉన్నా. సచ్ ఎ క్లోజ్ అసోసియేషన్ నాకు వాళ్ళతో. అదే సినిమా చేస్తే ఉండాలి అసోసియేషన్, సినిమా క్యాన్సిల్ అయిపోయి అంత అసోసియేషన్. సచ్ ఏ పాజిటివ్ రిలేషన్షిప్ అది. ఎక్స్ట్రాడినరీ స్క్రిప్ట్ వెళ్తాను మళ్ళీ వెరీ సూన్. సో నెక్స్ట్ మూవీ ఎవరితో సార్? నెక్స్ట్ మహేష్ బాబు. మీరు అంటే గతంలో ఒక సినిమాకు చేసి మీరు హర్ట్ అయ్యారు అన్న విషయం ఇండస్ట్రీలో అందరికీ తెలుసు ఆల్మోస్ట్. అది సింహ సినిమా అన్న విషయం. అది అంటే ఎందుకు ఆ విషయంలో ఎందుకు అలా మీరు అక్కడ ఏం జరిగింది అన్నది తెలుసుకోవచ్చు అసలు? అదే అంటే జస్ట్ క్రెడిట్స్ గురించి కొంచెం డిస్కషన్ అంటే ఇవన్నీ పార్ట్ ఆఫ్ ది గేమ్ సార్. ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటాయి.